రిబ్కా యొక్క పొరపాట్లు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 27వ అధ్యాయము 5వ వచన భాగం నుండి 17వ వచనం వరకు. రిబ్కా ప్రారంభంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. తన పరిశుద్ధతను కాపాడుకున్న కన్యగా, దేవుని చిత్తానికి లోబడిన స్త్రీగా, తన భర్తకు లోబడిన స్త్రీగా ఉంది. కానీ ఒక తల్లిగా కొన్ని విషయాలలో ఆమె తప్పిపోయింది. ఆమె యొక్క పొరపాట్లు, మొదటిది మోసం చేయడం తన కుమారునికి నేర్పించింది. ఆదికాండము 27వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు. ఇస్సాకు ఏశావును ఆశీర్వదిస్తాడని చెప్తున్నప్పుడు రిబ్కా విన్నది. ఆ దీవెనలు యాకోబుకు రావాలి అనుకుంది. దీవెనలు రావాలి అనుకోవడం పొరపాటు కాదు, కానీ అవి యాకోబు పొందుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం సరైనది కాదు. తన భర్తను మోసం చేసి ఆ దీవెనలు యాకోబుకి ఇవ్వాలి అనుకుంది. యాకోబు అప్పటికీ అడిగాడు, తన తండ్రి తనను గుర్తుపడతాడేమో అని. కానీ ఆ నింద నా మీదకు వచ్చునుగాక అని దాటవేసింది. ఇటువంటి పనులు చేస్తే పిల్లలు నిజాయితీగా ఉండడం ఎలా నేర్చుకుంటారు? ఆమె భర్తను మోసం చేసింది, కుమారునికి మోసం నేర్పించింది. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ స్త్రీ ఆమె తన భర్తను మోసం చేసింది, తన కుమారునికి మోసం నేర్పిస్తుంది. తల్లులు అంగలార్పు విద్యను పిల్లలకు నేర్పాలి, కానీ మోసం కాదు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం. దేవుని చిత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంది. ఆదికాండము 25వ అధ్యాయము 23, 27వ అధ్యాయము 6వ వచనం నుండి 17వ వచనం. రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెకు చెప్పిన మాట బహుశా రిబ్కాకు గుర్తుండవచ్చు. అది పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే మాట. కాబట్టి దేవుని చిత్తానికి నేను నా ప్రయత్నం ద్వారా సహాయం చేయాలి అనుకుంది రిబ్కా. యాకోబును దీవించాలి అనేది దేవుని చిత్తం, కానీ అది మోసపూరిత మార్గముల ద్వారా కాదు. దేవుడు మోసము ద్వారా ఒక వ్యక్తిని దీవించడు. అందుచేతనే యాకోబు తండ్రి దగ్గర నుండి దీవెనలు పొందుకున్నప్పటికీ దాని ఫలమును అనుభవించలేకపోయాడు. తరువాత పెనూయేలు అనుభవంలో అతడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి దేవుని నిర్ణయాలను మోసపూరితముగా మనం నెరవేర్చాలి అనుకోవడం పొరపాటు. చివరిలో చాలామంది రిబ్కా వలె ఉంటున్నారు. ఒక భార్యగా లేక భర్తగా వారు మంచిగా ఉంటున్నారు, కానీ పిల్లల విషయంలో తప్పిపోతూ ఉన్నారు. పిల్లల పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి వారిని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడుతున్నారు, కానీ అది నిజాయితీతో కూడిన మార్గంలో ఉండాలి. మోసపూరితంగా ప్రయత్నం చేసి పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచాలనుకోవడం పొరపాటు. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో అదే మోసాన్ని వారు కూడా నేర్చుకుంటారు. అలాగే దేవుని చిత్తాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి ఎప్పుడు మనల్ని దీవించాలో తెలుసు. తన వాగ్దానములను ఎప్పుడు నెరవేర్చాలో దేవునికి తెలుసు. దేవుని సమయాన్ని మనం నిర్దేశించకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.